వచ్చాడన్నా వచ్చాడు. గాయస్ ఇక్కడ చూసినట్టయితే లోపల హ్యాండ్సమ్ ఉన్నాడు చూడు, అతనే హర్ష బ్రో. హాయ్ బ్రో. హర్ష బ్రో అంటాడు గాయస్. నేను వేసిన బ్లాగ్ ఏం రికార్డ్ కాలే. నవ్వుతాయిందన్నా నువ్వు, అమ్మాయి కామెడీ ఉందన్నా నీకు నా లైఫ్ అంటే. హాయ్ చెప్పు ఫస్ట్ బ్లాగ్ లో. హాయ్ చెప్పు. హర్ష బ్రో యూట్యూబ్ నుంచి వచ్చిన ఒక ఫ్యామిలీ మెంబర్. యూట్యూబ్ నుంచి పరిచయం అయ్యాడు, ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువైండు. ఎప్పుడు నేను పెట్రోల్ బంక్ వీడియో ఉంది కదా, షార్ట్ వీడియో ఉంటుంది చూడండి, భారత్ పెట్రోల్ బంక్ నైట్లో ఓపెన్ ఉంటుందని చెప్పి బ్లాగ్ చేశాను కదా, ఆ షార్ట్ చేసినప్పుడు రిప్లై ఇచ్చానంటూ థ్యాంక్స్ ఫర్ ప్రమోటింగ్ అని. అన్న బంకే అది నిజంగా అన్న పుకార్లో పెట్రోల్ కొట్టించుకోవచ్చు, కొట్టించుకుంటా నేను ఈ రైట్లో పోయినప్పుడు పుకార్లో. ఎవరికైనా పుకాట్ పెట్రోల్ కావాలంటే డిఎం చేయండి, నీ ఇన్స్టాగ్రామ్ ఐడి పెడతా, మా వాళ్ళకి సబ్స్క్రైబర్లకు వచ్చినప్పుడు పుకాట్లో కొట్టకుండా సరే, కానీ నైట్లో వస్తే మాత్రం పెట్రోల్ అవైలబుల్ ఉండేటట్టు చూసుకో. అట్లా పరిచయం అయ్యాడు. అట్లా ఇంకా ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువ అయిపోయాడు. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా బ్రో ఎంత ఎక్కువైనా అనేది. లాస్ట్ మంత్ నేను టైఫాయిడ్తో సఫర్ అయినా, అప్పుడు ఈయన ఇంటికి వచ్చి మరి నన్ను పికప్ చేసుకొని హాస్పిటల్లో ఈయనే చూపించి ఈయనే ట్రీట్మెంట్ అంతా ఆ 1 వీక్ మొత్తం ఈయనే కేర్ తీసుకున్నాడు. దాంతో ఈరోజు ఇట్లా యాక్టివ్ నేను బ్లాగ్ చేయగలుగుతున్నా. అంతే అన్న, థ్యాంక్ యూ. నాకు యూట్యూబ్ నుంచి ఏమొస్తుంది అని ప్రతి ఒక్కరు అడుగుతాడు. ఇదే ఈ ఫ్యామిలీ కూడా నిజంగా నిన్న లిటరల్లీ ఆర్మూర్ నుంచి కూడా వచ్చారు. నేను నైట్ రైడ్ పెట్టినప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో స్టోరీ చూసారు కదా, ఆర్మూర్ నుంచి వచ్చి బ్రో, ఆర్మూర్ నుంచి నిజామూర్ నుంచి చాలా బైక్స్ వచ్చినాయి, చాలా మంచి కంటెంట్ ఉన్నాయి. నైట్ రైడ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. బట్ నా దరిద్రం ఏంటంటే ఒక్క క్లిప్లో కూడా ఒక వాయిస్ రికార్డ్ కావాలి. దీని అమ్మ ఇప్పుడు కూడా నేను బైక్ పైన బ్లాగ్ చేద్దాం, అసలు కార్ బ్లాగ్ చేయొద్దు అనుకున్నాను. నేను బైక్ పైన కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం ఇద్దరం. మెటిఆర్ 350 రైట్, మెటిఆర్ 650 తీసుకో, అప్పుడు మాట్లాడతాను. 350లతో మాట్లాడలేదు. మెటిఆర్ 350, నేను ఇంటర్సెప్టర్ 655 వెళ్దాం అనుకున్నాం 4 మెంబర్స్. ఇంటర్సెప్టర్ 1200 తీసుకో. ఇంటర్సెప్టర్ 1200 లేదన్న, సరే ఒకటే తీసుకుంటా. దీని ఇంజన్ దానికి పెట్టు. ఇది 2 ఉంటే ఇంకో 2 పెట్టేస్తే అయిపోతుంది. దీనికి పెట్టేద్దాం. ఇంకా ఈరోజు ప్రజెంట్ మనమైతే బైక్ పై మోటో లాగ్ అయితే చేస్తలేం, కార్ లాగ్, ఆటో లాగ్. ఇది ఆటోనే, వ్యాగ్నర్. ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల అమ్మాయి ఊర్లన్నీ తిరిగిపోవాల్సి వస్తుంది. ఊర్లు కాదు, మా ఊరు ఇదంతా మా ఊరే. కంజర్ చెక్క నీ పల్లెటూరు మా కంజర్, అనుబంధాలకు అడ్డా మా కంజర్. నైస్ కూల్ గా. ఫస్ట్ భైరవ టెంపుల్ అన్న, అది ఏందన్న కంప్లీట్ టెంపుల్ పేరు? కాలభైరవ స్వామి టెంపుల్. అది విజిట్ చేసుకున్న తర్వాత 11 feet స్టాచ్యూ ఉంటుంది. 11 feet స్టాచ్యూ ఉంటుంది, 11 feet విగ్రహం స్వయం. నేను ఫస్ట్ టైం వినడం, ఈ అన్న చేయడం వల్ల ఆ టెంపుల్ నేమ్ కూడా ఫస్ట్ టైం వినడం నేను. కాలభైరవ టెంపుల్. ఏదది ప్లేస్ ఏదో అన్నా? రామారెడ్డి నియర్ కామారెడ్డి. యాక్చువల్లీ 2 years అవుతుంది నేను కూడా. నేనైతే మ్యాప్ లో ఇక్కడ నుంచి నిజామాబాద్ నుంచి అయితే 55 minutes చూపెట్టింది, 55 kilometers 1 hour సంథింగ్ అట్లా చూపెట్టింది. నేను ఫస్ట్ టైం పోవడం. ఏంద్రా మన అన్నయ్య ప్రో రైడర్ కాబట్టి జల్దీ వెళ్తాం. ఎందుకున్నాడు లుచ్చా, టెన్షన్ లేదు. పక్కకున్నది బచ్చా. మిస్ అయింది, కంప్లీట్ చేయి. చెయ్యా, నీ గురించి ఒకటి వచ్చింది కదా ఆపేసిన. ఎందుకులే వద్దు. అన్నయ్య అంటే రెస్పెక్ట్. చేసి 55 kilometers రైడ్, అప్ అండ్ డౌన్ అంతే. రైడ్ అంటే బ్రేక్ ఉండాలి కదా. రైడ్ అంటే కంపల్సరీ బ్రేక్ ఉండాలి. 3 kilometers కానీ 5 kilometers కానీ 50 కానీ 500 కానీ 5000 కానీ ఒక బ్రేక్ అయితే కంపల్సరీ ఉండాలి. అది ఏ బ్రేకో తెలుసా మీకు? కింద కామెంట్ చేయండి. ఆల్రైట్, ఫైనల్గా మనం రామారెడ్డి రీచ్ అయిపోయాం. మండల్ కానా? రామారెడ్డి మండల్, కామారెడ్డి జిల్లా కిందకి వస్తుంది. విలేజ్లో ఏం హైలైట్ అంటే గ్రౌండ్ హైలైట్. ఇందాక మేము చూసాం గ్రౌండ్, స్కూల్ గ్రౌండ్ కాదు అది, జెడ్పిహెచ్ఎస్ స్కూల్ గ్రౌండ్. 2 ఎకరాలు ఉంటుంది, ఏం లేదు అన్నట్టు. మనం ఈరోజు వచ్చిన కాలభైరవ టెంపుల్.
ఈ 2024 ఎంటర్ అయిన నుంచి నేను ఎన్ని టెంపుల్ దర్శనం చేసుకుంటాను సార్. బాగుందన్న టెంపుల్గా. ఇంకా ఈ టైంలో ఈవినింగ్ టైం చాలా పీస్ ఉంటుంది. ఇదే కాలభైరవ టెంపుల్. ఏంది ఓన్లీ వస్తే కార్లోనే రావాలా టెంపుల్స్కి? అన్ని కార్లే ఉన్నాయి. చెప్పులింగం పెట్టదు. ఇదే కాలభైరవ టెంపుల్. సన్సెట్ ఆ సైడ్లో సన్సెట్ అవుతుంది, ఈ సైడ్లో టెంపుల్. గాయ్స్ నడవండి అన్న. ఇది అన్లాక్ అవుతలే అన్న. అయ్యి బాబోయ్ అన్న, ఇది అన్లాక్ అవుతలే అన్న. అన్లాక్ అవుతలేదు. తీ బయటకి. ఓకే థ్యాంక్స్ బా, థ్యాంక్ యూ. శివలింగం. నైస్ బట్ బాగుంది. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్ ఉంది బ్రో. ఈవినింగ్ అసలు ఎవ్వరూ లేరు. టెంపుల్ అంటే నాకు అట్లా ఉండాలనిపిస్తుంది. అంటే ఫుల్ రద్దీగా ఉండి ఇంకా దర్శనానికి కొట్టుకొని వెళ్ళి దర్శనం చేసుకొని ఒక 10 seconds అలా కాకుండా ఇట్లా పీస్ఫుల్ ఉండే టెంపుల్స్ ఉంటాయి చూసినా. ఈ కార్నర్కి వచ్చినప్పుడు ఇక్కడ వరకు వచ్చిన ఈ కార్నర్ వరకు ఆ పీస్ఫుల్గా ఆ ఎమోషన్ని క్యారీ చేస్తూ మంచి అక్కడ కూర్చొని ఒక 10 minutes అయినా సరే ఆ టైం స్పెండ్ చేస్తాను చూసినా, దానికి వాల్యూ ఉంటుంది. నైస్. మాట్లాడడానికి ఒక టైం కావాలి. అది అంటే టెంపుల్స్ అంటేనే ఆ వైబ్ అన్న. పీస్ఫుల్గా కూర్చొని కాసేపు ఫ్యామిలీతో వచ్చిన, ఎవరితో వచ్చిన, ఫ్రెండ్స్తో వచ్చినా మనకు కావాల్సిన పీస్. టెంపుల్ అంటేనే పీస్. దర్శనం అలా మాత్రం కాదు సార్. పోతే మాత్రం ప్రశాంతంగా కూర్చోండి టెంపుల్. నెక్స్ట్ లెవెల్ వైబ్. చాలా బాగా ఎంజాయ్ చేశారు. దేవుడికి పబ్లిసిటీ పెరుగుతున్న కొద్దీ దేవుడు భక్తుడికి దూరం అవుతాడు. అంతే. అవునవును, ఇదైతే కరెక్ట్. ఇప్పుడు చూడ ఎంతసేపు ఈజీగా దర్శనం చేసుకున్నాం. చాలా బాగా టైం స్పెండ్ చేసినాం. ఒక 10 సార్లు దర్శనం చేసుకోవచ్చు ఇట్లాంటి టెంపుల్స్లలో. ఫేమస్ అనుకో, దాన్ని మనం ఏం చేయలేం. కానీ టెంపుల్స్ అంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటే నాకు కొంచెం పర్సనల్గా బాగా అనిపిస్తుంది. అసలు సడన్ ప్లాన్ ఇదంతా. నాకు నిజంగా టెంపుల్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు. నిన్న సడన్గా సజెస్ట్ చేసి వెళ్దాం అన్నాడు. నిన్న నైట్ చెప్పాడు, మార్నింగ్ అనుకున్నాం. మార్నింగ్ ఇంకా కుదరలేదు, ఈవినింగ్ వచ్చేసాం. బట్ నైస్, బాగా ఎంజాయ్ చేస్తాం పీస్ఫుల్గా. నైస్. అండ్ ఇంకోటి అబ్జర్వేషన్, ఇంకా ఆవులు ఉన్నాయి. ఆవులు చాలా బాగా పెంచుతారు. గోశాల ఉంది కదా, నాకు అది చాలా ఇష్టం అన్న. రీసెంట్గా అంటే మా సైడ్లో అయినా నర్సింగ్పల్లి టెంపుల్ ఉంది కదా, ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అక్కడ కూడా గోశాల ఉంటుంది. అంటే ఇప్పుడు రీసెంట్ అవుతున్న టెంపుల్స్ ఏవైతున్నాయో ప్రతి దగ్గర గోశాల పెడుతుంది. ఆవులు, దూడలు చాలా బాగుంది. ఆ వైపు కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మోరోవర్ ఇక్కడ మనం శనీశ్వరుడి గుడి కూడా చూడొచ్చు. అవును, శనీశ్వరుడి గుడి వీడియో కూడా ప్లే చేస్తా. ఇక్కడ అంటే శివాలయాలకు వెళ్తే నవగ్రహాలు మండపాలు చూస్తాం, కానీ ఎస్పెషల్లీ శనీశ్వరుడి గుడి ఇక్కడ చూడొచ్చు మనం. రామారెడ్డి ఖచ్చితంగా విజిట్ అయ్యాను బ్రో. ఈవినింగ్ టైం ఆర్ మార్నింగ్ టైం ఎట్లుంటుందో తెలియదు క్రౌడ్, కానీ ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంది. అండ్ చాలా ప్రశాంతంగా ఉంది. పీస్ దొరుకుతుంది. ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏంది మనది? ఇది అయిన తర్వాత ఇంటికి వెళ్దాం. ఇంకోటి గమనించిన ఒక చెట్లు రైట్, అది కూడా చెప్తాను అనుకున్నా. చెట్లు ఆ మండపం అది ఇది టెంపుల్ కట్టారు కదా, ఆ టెంపుల్ ఆ చెట్లని ఏమి డ్యామేజ్ చేయకుండా, ఏమాత్రం చిన్న డ్యామేజ్ చేయకుండా టెంపుల్ కట్టారు. ఆ 2 చెట్లు అట్లానే ఉన్నాయి. అండ్ మోరోవర్ అవి రావి చెట్లను మనం దేవతా వృక్షాలుగా. అవునవునవును. అండ్ ఫస్ట్ అంటే నేను ఇనిషియల్ డేస్ లో వచ్చే టైంలో జస్ట్ బేసిక్ ఆ చిన్న టెంపుల్ ఒకటే ఉండేది. ఆ తర్వాత చుట్టూ టెంపుల్ ప్రిమిసెస్ ని ఎక్స్టెండ్ చేశారు. అంటే నువ్వు ఆ గ్రోత్ చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నాను. ఆల్మోస్ట్ ఈ 5-10 years లో బాగా డెవలప్ అయింది టెంపుల్. 2011 నుంచి వెళ్తున్నా టెంపుల్ కి. చూస్తా చాలా బాగా డెవలప్ చేశారు. నా ఇది ఎండోన్మెంట్ కింద ఉంది, ఎండోన్మెంట్ ఫండ్స్ వస్తున్నాయి. సో టెంపుల్ కి ఆ డెవలప్మెంట్ యూజ్ అవుతుంది. ఆ ఎండోన్మెంట్ ఫండ్స్ బాగా డెవలప్ చేస్తారు టెంపుల్ మాత్రం. ఇంకా గోశాల నాకు చాలా బాగా నచ్చింది, స్పెషల్గా గోశాల. రైట్, ఇది టెంపుల్ గురించి అయితే. అండ్ రైట్ నో మనం ఏదో విలేజ్లో ఉన్నాం సంథింగ్. ఇక రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదన్నా ప్లాన్ చేసుకోవాలి. ఈరోజు కంప్లీట్గా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం టైం ఈ 4 members ఈ గ్యాంగ్తో. సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. నెక్స్ట్ ప్లాన్ ఏందనేది ప్లాన్ చేసుకున్న తర్వాత చెప్తాం.
2,000 years later. వడలు తీసుకొచ్చాను, రైస్ కూడా, వడలు, చికెన్, నాటుకూర, ఏ పక్కవడ, ఇందా లెగ్ పీస్ భయ్యా, అంకాపూర్ ఫేమస్ తినబా, కుద్దాలు తిన, ఐ లవ్ దిస్ అట. లివర్, 2 లివర్లు ఎక్స్ట్రా, నీకు 1000 రూపాయలమ్మా. ఆ 2 ఇవే, ఈ లివర్లే 1000 రూపాయలు యాక్చువల్గా, మీకు తెలియదు. మా వాళ్ళు ఆగిస్తుండు వడలతో. ఫస్ట్ వడలతో స్టార్ట్ చేసి రైస్తో ఎండ్ చేద్దాం. ఇది ఈరోజు డిన్నర్ ప్లాన్. ఈ డిన్నర్ ప్లాన్ అయినాక కూడా మళ్ళీ నెక్స్ట్ ఏందన్నా చూద్దాం. మనం పక్కా చెప్తున్నా, వడలు అయితే అస్సలు మిస్ కాకండి వచ్చినప్పుడు. అంకాపూర్ సైడు చికెన్ కూడా వేరే లెవెల్. టైం కరెక్ట్గా 1 ఏమవుతుందన్న. నిజంగా ఈ రోజు మొత్తంలో ఒక అసంతృప్తి ఉందంటే సినిమాకి వచ్చుడే అన్న. తీనమ్మ ఏం సినిమా రాయ, సినిమా ఒక్క ముక్కలో చెప్పాలంటే మోయే 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 మోయే. ఏ సినిమా బాగుంది బాను, అట్లాంటి ఏంది. ఇంట్రడక్షన్ ఉంది భయ్యా, ఇంట్రడక్షన్ అయిపోయే లోపే సినిమా అయిపోయింది. దీనమ్మ జీవితం. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ కూడా అయిపోయింది. చలో దట్స్ ఇట్. ఇది ఈ రోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే తెలిసి లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కానీ చాలా సీన్ అన్నది బై అనిపిస్తలేదు. రైట్, బాయ్ అన్న, మెరిసినావు. సీ యూ, బాయ్ 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 బాయ్.